హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజు మన వీడియోలో ఒక సూపర్ హోమ్ మేడ్ షాంపూ చూపిస్తున్నాము. ఈ హోమ్ మేడ్ షాంపూ ప్రిపేర్ చేయడానికి మనం తీసుకుంటున్న ఫస్ట్ ఇంగ్రీడియంట్ షీకాకాయ్. షీకాకాయ్ యూస్ చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి, అలానే మన హెయిర్ చాలా సాఫ్ట్గా షైనియర్గా ఉంటుంది. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ కుంకుడుకాయ. కుంకుడుకాయ యూస్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ ఖచ్చితంగా రిడ్యూస్ అవుతుంది. అలానే ఇది న్యాచురల్ కండిషనింగ్గా కూడా పనిచేస్తుంది. ఇంకా డాండ్రఫ్ కూడా చాలా బాగా తగ్గుతుంది. థర్డ్ ఇంగ్రీడియంట్ ఆమ్లా. ఇవైతే ఎండబెట్టిన ఉసిరికాయ అండి. ఇవి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలానే ఇప్పట్లో చాలామందికి చిన్న వయసులోనే గ్రే హెయిర్ వచ్చేస్తుంది. అది కూడా రాకుండా ఇది స్టాప్ చేస్తుంది. సో ఇంకా ఈ షాంపూ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. అందులో 2 పిడికెట్లు కుంకుడుకాయలు వేసుకోండి. అలానే 2 పిడికెట్లు షీకాకాయ వేసుకోండి. అలానే కాస్త ఆమ్లా పీసెస్ కూడా వేసుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా ఆమ్లా సూట్ అవ్వదు అనిపిస్తే మీరు స్కిప్ చేసేసేయచ్చు, పర్వాలేదు. అండ్ మీకు అవైలబుల్గా ఉంటే ఒక మందార పువ్వు కూడా వేసుకోండి. ఈ మందార పువ్వు వేయడం వల్ల హెయిర్కి మంచి నరిష్మెంట్ వస్తుంది. ఆ తర్వాత వీటిని స్టవ్ పైన పెట్టుకొని ఇంచుమించు ఒక 20 to 30 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. చాలామంది ఫస్ట్ డే కుంకుడుకాయని దంచేసి అందులో ఉన్న గింజను తీసేసి ఆ తర్వాత మరిగిస్తారు. కానీ నాకైతే అదొక పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఇలా మరిగించేస్తే ఆ తర్వాత మనం గింజని ఈజీగా చేత్తోనే తీసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ షాంపూ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది. నార్మల్గా బయట దొరికే షాంపూస్ అయితే అన్ని రకాలు ప్రతి ఒక్కరికి అంతగా ఏం సూట్ అవ్వవు. కానీ ఈ హోమ్ మేడ్ షాంపూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ షాంపూని ప్రతి ఒక్కరూ యూజ్ చేయొచ్చు. ఈ వాటర్ని మనం 20 to 30 మినిట్స్ బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఈ కుంకుడుకాయ షీకాయ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం కంప్లీట్గా స్మాష్ చేసుకోవాలి. ఇది స్మాష్ చేసేటప్పుడు కుంకుడుకాయలోంచి వాటి గింజలు బయటకు వచ్చేస్తాయి. ఆ గింజలు అయితే పక్కకు తీసేసేయండి, లేకపోతే ఆ గింజలు మన చేతికి గుచ్చుకుంటూ ఉంటాయి. అంతేనండి, మన హోమ్ మేడ్ హెల్తీ షాంపూ రెడీ అయిపోతుంది. ఈ హోమ్ మేడ్ షాంపూ యూస్ చేశారంటే మీ హెయిర్ చాలా ఒత్తుగా పెరుగుతుంది. మీకున్న స్ప్లిట్ ఎండ్స్, డాండ్రఫ్ ఇవన్నీ పోతాయి. ఒత్తుగా పెరగడం మాత్రమే కాకుండా హెయిర్ చాలా సాఫ్ట్గా షైనియర్గా కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ హోమ్ మేడ్ షాంపూని ట్రై చేయండి. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఈ షాంపూ ఇక్కడ నురగగా కనిపిస్తుంది కదా, మీరు షాంపూ చేసేటప్పుడు నురగ అంతగా ఏం రాదు. నురగ రాలేదు కదా అనేసి మన హెయిర్కి ఉన్న ఆయిల్ విడవలేదు అని అనుకోకండి, జుట్టు బాగా విడుస్తుంది. నురగ ఎక్కువగా మన షాంపూకి వచ్చినంత రాదంతే. ఈ కుంకుడుకాయల్ని మనం బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాకా మీరు చూసినట్టు వడకట్టేసుకోండి. అలానే ఒక 2-3 టైమ్స్ నార్మల్ వాటర్ వేసుకొని మళ్ళీ స్మాష్ చేసుకొని వడకట్టుకోండి. అంతే, మన సింపుల్ హోమ్ మేడ్ షాంపూ రెడీ అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్.